నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. మినీ స్టేడియంలో అట్టహాసంగా యోగా కార్యక్రమం. యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అర్జీదారుల సమస్యలు పరిష్కరించినప్పుడు వారి కళ్లల్లో ఆనందమే తమకు ఆశీస్సులన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా. కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన రైతు సంఘ నాయకులు. మల్లయ్యలింగం భవనంలో గిట్టుబాటు ధర కాంక్షిస్తూ సదస్సు. యోగా ద్వారానే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యపడుతుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మినీ స్టేడియంలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలచే నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఈ నెల 21వ తేదీ విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కబోతున్నాయని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఎస్పీ దామోదర్ అన్నారు. యోగా గురువు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో రాజకీయ నాయకులు, అధికారులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ చెనబోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మేయర్ గంగాడ సుజాత, మెప్మా పీడీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. వెళ్తున్నప్పుడు గాలిని తీసుకోండి. 5 టైమ్స్ అయిన తర్వాత నెక్ బెండింగ్, లెఫ్ట్, నెక్స్ట్ టర్నింగ్, నెక్ రైట్, దెన్ రైట్ టు లెఫ్ట్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 3 4 వేదికలు ఉన్నాయి. వాటి మీద ఉన్న వాళ్ళని గమనిస్తూ చాపండి. పాదాలు కదలకుండా 3 4 5 రైట్ సైడ్, రైట్ టర్న్, లాస్ట్ డౌన్ 1 1 2 3 4 ఎత్తి గాలి వదిలి వేస్తూ 2 పాదాలను పక్కన 2 అరచేతులు ఇంకొకసారి లాస్ట్ పర్ఫెక్ట్గా చేయండి. మోకాలు రిలాక్స్, లాంగ్ బ్రీత్ చేయండి. చక్కటి ఆసనాలు మనకి అంతర్జాతీయంగా. పాదాలు జతగా ఉంచి పాదాల కింద 2 చేతులు లాక్ చేసి 100% వ్యాధులు మీకు మీరే నయం చేసుకోవాలి. మోకాళ్ళు 2 జతగా ఉండాలి. 2 మోకాళ్ళ రిలాక్స్. గొంతు దగ్గర బాగా స్ట్రెచ్ చేయలేదు. అసలు ప్రయత్నాలు ప్రతిరోజు. ఇప్పుడు సమయం లేదు. ప్రతి ఆసనానికి మధ్యలో విశ్రాంతి తీసుకునే మీద స్క్రీన్స్ లో చూస్తూ చేయండి. మహిళల కోసం ప్రత్యేకంగా 3 to 5 టైమ్స్ లాంగ్ బ్రీత్ చేయండి. సరే, శలభాసన్. శలభ అంటే మిడత. ఓకే, జస్ట్ వాచ్ యువర్ బ్రీత్. ప్రసవం జరిగిన తర్వాత హై బీపీ, హార్ట్ కంప్లైంట్ అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. మకర సిద్ధాన్ని 3 సార్లు చేసి కళ్ళు ఆరోగ్యము సౌభ్రాతృత్వము అందరినట్టు పైకి వెళ్ళడానికి దయచేసి దామచర్ల జనార్దన్ రావు గారికి వాలంటీర్స్ అందరి గేట్ల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వారు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్రంలో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. దగ్గర 5 లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, యోగా అనేది ఎంత నీడ్ అనేది ఈరోజు ప్రజలకు కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ ఇవ్వటం, అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు 2,40,000 మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడ్ ఏదైతే అవసరం ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా
యోగా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక 11 లక్షల మంది దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తెలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది. దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం. ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా మళ్ళీ 5-6 వేల మందితోటి రేపు మార్నింగ్ కూడా 11వ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే మినీ స్టేడియంలో చేపడుతున్నారు. కాబట్టి అందరం కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు. రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గౌరవనీయులు PM గారు CM గారు అటెండ్ చేయబోతున్నారు. దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు 5 లక్ష మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1,50,000 లొకేషన్స్లో దాదాపు 2 కోట్ల జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు 11 లక్ష మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు అందరూ కూడా రేపు 7 to 8 ఏదైతే మన రాష్ట్ర ప్రోగ్రామ్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక 6,438 లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు. లాస్ట్ 1 మంత్ నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ యోగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా వారు ప్రైజ్ విన్ చేయడం జరిగింది. వారు అందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ 1 మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ ద స్టాఫ్స్ వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి. గత నెల 21వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మా మప్మా సంఘ సభ్యులు ప్రతిరోజు యోగా డే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సచివాలయం పరిధిలో వాళ్ళు యోగా ట్రైనింగ్ అయ్యి ట్రైనర్స్ అయ్యి వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మా సంఘ సభ్యుల ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు డైలీ యోగా నేర్పించడం జరిగింది. మా సంఘ సభ్యులతో కూడా నేను సంభాషించినప్పుడు ఈ 4 రోజుల కార్యక్రమం గురించి సంభాషించినప్పుడు చాలా వరకు మా సంఘ సభ్యుల్లో బీపీ కానీ షుగర్ కానీ కొన్ని చిన్న సమస్యలు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా వాళ్ళు తగ్గినాయి. ఈ యోగా వల్ల చాలా నేర్చుకున్నామని కూడా తెలిసింది. మరియు మా సంఘ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలిపి యోగా వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా కూడా చేసుకుంటున్నామని కూడా తెలిపినారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారికి, గౌరవ MP గారికి, మరియు గౌరవ మినిస్టర్ గారికి, మరియు గౌరవ కలెక్టర్ గారికి, మరియు ముఖ్యంగా మా సంఘ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తనకు ఫేవరెట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. రెవెన్యూ డే సందర్భంగా ప్రకాశం భవనంలోని మీకోసం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమస్యల కోసం తమ దగ్గరకు వచ్చే అర్జీదారుల సమస్యలను పరిష్కరించినప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందం మనకు ఆశీస్సుల్లా లభిస్తాయని అన్నారు. డిపార్ట్మెంటు ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు రెవెన్యూ ఉద్యోగులు ఆనందించాలని అన్నారు. రెవెన్యూ డే సందర్భంగా మీకోసం హాల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కలెక్టర్ తమీమ్ అన్సారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రెవెన్యూ శాఖలో విశేష సేవలు అందించిన సీనియర్ అధికారులను ఏర్పాటు చేసిన సభలో జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో DRO చెన్నబోబులేసు, RDO లక్ష్మీ ప్రసన్న, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదన్ రావు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన
ఇచ్చినట్లయితే మేము వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నీలకంఠేశ్వరరావు గారు, కంగ్రాచులేషన్స్. సమాజశాస్త్ర ఉద్యోగులకు రెవెన్యూ ఉద్యోగులను ఎన్జీఓ బషీర్ నాయకత్వంలో ఉద్యోగులు నడిపారు. తదుపరి మీరు రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన ఎక్స్గ్రేషియో యొక్క సంబంధించి ఒక భూ వివాదంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఫేవర్ గా, అలాగే కె రాఘవ్ సంబంధించినటువంటి విఆర్ఓ గారు, వెంకట్రావు గారు, అలాగే 21st రెవెన్యూ డే అని డిక్లేర్ చేసిన గవర్నమెంట్ కు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ ఇస్మాయిల్ గారు చెప్పినట్టు ఏ కలెక్టర్ కైనా ఫేవరెట్ డిపార్ట్మెంట్ అంటే బై డిఫాల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటుంది. లైక్ ఒక 100 అప్లికేషన్స్ వస్తున్నాయి, 101 అప్లికేషన్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ అనదర్ అప్లికేషన్స్ అలా ఉంటది మనకు. బట్ వారికైతే వారికి ఒక ప్రాబ్లం, వారు జీవితం పూర్తిగా వారు పని చేసి డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుని ఏదో ఒక ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసి ఆ ల్యాండ్ ఫైనల్ గా వేరెవరికో పోయింది, వేరెవరో తీసుకున్నారు అంటే ఆయన జీవితంలో సంపాదించిన అన్ని డబ్బులు కూడా దాంట్లో పోయినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఒక మనోభావం ఎలా ఉంటది, ఎంత బాధపడతారు ఒక్కసారి ఆలోచించండి. సో ఆ పరిస్థితిలోనే మన దగ్గరికి వస్తారు. సో అలాంటి పీపుల్ తో మనము వారు ఒక ప్రాబ్లం ని అర్థం చేసుకుంటూ మనం వారి ప్రాబ్లం ని సాల్వ్ చేయగలిగితే మిమ్మల్ని వారు ఎప్పుడు కూడా మర్చిపోరు. అండ్ వారు ఒక బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తుంది పర్సనల్ గా, అదేవిధంగా డిపార్ట్మెంట్ కు మంచి పేరు వస్తుంది. సో ఆ విధంలో మనం ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. పీపుల్ తో ఒక మంచి బిహేవియర్ తో ఇన్ని సంవత్సరం అయింది, ఒక 15 years 20 years అయిన తర్వాత కూడా ఇంకా కూడా నాకు ఆ తహసీల్దార్ ఇంకా కూడా గుర్తున్నారు. ఎందుకంటే జస్ట్ బిహేవియర్. మన భారతదేశ చరిత్రలో అక్టోబర్ 2 గాంధీ జయంతి, నవంబర్ 14 బాలల దినోత్సవము ఎలా మరవకుండా జరుపుకుంటూ ఉన్నామో 20వ తారీఖును మన రెవెన్యూ డేగా జరుపుకున్నటకు మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించడంలో దాని వెనుక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారు, వాళ్ళ కార్యవర్గం ఎంతగానో కృషి చేసింది. వాళ్ళ కృషి ఫలించి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ డేను జరుపుకోవడానికి జీవో ఇష్యూ చేయడం, మన యొక్క సేవలు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి స్లోగన్స్ కూడా మన యొక్క రెవెన్యూ సభ్యులు గట్టిగా వినిపించి సమాజానికి తెలియజేశారు. దీన్ని బట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ పనైనా, ఎంత ముఖ్యమైన పని అయినా నిబద్ధతతో, ఖచ్చితత్వంతో సరైన సమయానికి చెయ్యాలి. ఇది ఇంపార్టెంట్ వర్క్ అన్నప్పుడు మొదటిగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ పనైనప్పటికీ సర్టిఫికేట్స్ విషయం నుంచి దాన్ని, అంటే ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి మలుపులో మనం లేని చోటు లేదు. మనం అంటే రెవెన్యూ ఉద్యోగులు. ప్రతి దగ్గర, ప్రతి పనిలో మన ప్రమేయం ఉంటుంది. మనమే సాధకులమై, రథ సాధకులమై చాలా పనులు నడిపిస్తూ ఉంటాము. బీట్ ఎలక్షన్స్, బీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎవరికి ఇవ్వనటువంటి మ్యాజిస్టీరియల్ పవర్స్ మనకిచ్చి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా మన భుజస్కంధాల మీద ఉంచారు అంటే మనం ఎంత నిబద్ధతతో, ఖచ్చితత్వంతో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతామో దానికి అర్థం పడుతుంది. ఇంతటి గొప్ప నమ్మకం మన డిపార్ట్మెంట్ మీద ఊరికే రాలేదండి. మన ముందు ఉన్న ఎంతో మంది రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ అధికారి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రతి స్థాయి ఉద్యోగి ఎంతో శ్రమలు ఓర్చి తమ పర్సనల్ లైఫ్ ని కూడా త్యాగం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఏంటో మనకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడం వల్లనే మన డిపార్ట్మెంట్ మీద
రాష్ట్ర ప్రభుత్వానికైనా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కైనా అంత నమ్మకం. చీమకుర్తిలోని సూర్య గ్రానైట్ క్వారీలో గ్రానైట్ వేస్ట్ రవాణా చేసే డంపర్ వాహనం 120 అడుగులపై నుంచి కింద పడి 2 కార్మికులు మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాతులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఘటనపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు పర్యవేక్షిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. చీమకుర్తిలో నివాసం ఉంటున్న తమ పార్టీ మహిళా అధ్యక్షురాలు గోలి పద్మజపై దుండగులు దాడి చేసి ఆభరణాలు తీసుకెళ్లారని తెలిపారు. దాడిలో గాయపడి ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమెను విజయ్ కుమార్ దంపతులు పరామర్శించారు. దాడి ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పద్మజపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరి వెంట లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవ్, శివరాం, బుద్ధకోటి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేటువంటివి చాలా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవైపేమో కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, మరొక వైపు చట్టాలను చేతిలోకి తీసుకుని పోలీస్ వ్యవస్థ కొంతమంది అధికారులు దుర్మార్గంగా ప్రవర్తించడం, మరొక వైపు ఇలా దొంగతనాలు చేస్తూ మరణం అంటే హత్య ప్రయత్నాలు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ చీమకుర్తిలో జరిగినటువంటి ఒక హత్యా ప్రయత్నం, దొంగతనం చేసి అలాగే హత్య చేయడానికి పద్మ అనేటువంటి మహిళను వారు అటాక్ చేయడం జరిగింది, బంగారం తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్న సమయంలో మరి ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణగా ఉండి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఏ విధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుందనేది ప్రజలు ఆలోచించాలి, గమనించాలి. ఎందుకంటే ఎంతవరకు వారు ఎవరి మీద కక్ష సాధించాము, ఎవరికి టార్గెట్ పెట్టాము అన్నట్టు చూసుకోవడమే తప్ప ప్రజల బాగోగులు కానీ, వాళ్ళ రక్షణ కానీ, శాంతి సామరస్యం కానీ శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ కేసులో కూడా జరిగి ఇంచుమించు 5 రోజులైంది. ఇంతవరకు మరి ఎవరైతే ఈ హత్యా ప్రయత్నం చేశారో, ఎవరైతే దొంగతనం చేశారో ఆ చీమకుర్తిలో వారిని పట్టుకుని తదుపరి చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇంకా జరగలేదు. ఇంకా అప్రమత్తంగా ఉండి ఒక ఎఫిషియెంట్ వేలో పనిచేయాల్సినటువంటి వ్యవస్థ కేవలం టార్గెటెడ్గా వాళ్ళకి నచ్చినటువంటి పనులు తప్ప ప్రజలకు సంబంధించిన పనులు చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఈ సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గవర్నమెంట్ని, స్టేట్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రజల యొక్క బాగోగులు చూడండి, శాంతి భద్రతలు కాపాడండి, రక్షణ కల్పించండి. సామాన్యులు ఎవరైనా కూడా ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు తీసుకోండి. ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ఆకాంక్షల మీద శ్రద్ధ పెట్టండి. మీ సొంత కార్యక్రమాలు, సొంత రాజకీయమైనటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది, ప్రజల బాగోగుల కోసం అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా కనుక ప్రభుత్వం ప్రవర్తిస్తే మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల బాగోగుల కోసం, రక్షణ కోసం, శాంతి సామరస్యం కోసం పనిచేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ని డిమాండ్ చేస్తాం. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఇమోషన్స్లోకి తీసుకుని వెళ్ళి రకరకాలైనటువంటి ద్వేషాలు కల్పిస్తూ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని
మేము ఇది చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. ఈరోజు పేదలను ఐక్యపరిచి వారిని అధికారంలో భాగస్వాములు చేయాలనేటువంటిది మా ఆలోచన. కాబట్టి 2029 ఎన్నికలకు ఒక బలమైన శక్తే కాదు, అధికారంలో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచనతో చాలా నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నాము. అది ఆ రోజు ప్రజలు కూడా ఆశీర్వదించి పంపిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. పొగాకు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా రైతులు పొగాకును 2 సార్లు వేయాల్సి వచ్చిందని అన్నారు. దానికి తోడు అధిక ధరలు కావడంతో ఒక్కొక్క బ్యార్నీకి 5 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు. టొబాకో బోర్డు రైతుల వద్ద పొగాకును కొనుగోలు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఐటీసీ కంపెనీలు కొనుగోలు తగ్గిస్తూ నో బిడ్ పేరుతో బేళ్లను తిరస్కరిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ఎస్టీసీ, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. సదస్సులో రైతు సంఘం నాయకులు పమిడి వెంకట్రావు, వీరారెడ్డి, వడ్డే హనుమారెడ్డి, పరిటాల కోటేశ్వరరావు, తుంచు శేషయ్య, చుండూరి రంగారావు రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వర్షాల కారణంగా పొగ తోటలు దెబ్బతిని మళ్ళీ నాట్లు వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అప్పులు పాలై నష్టాలకు గురయ్యే పరిస్థితుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు పొగాకు రైతుల నుంచి వసూలు చేసిన పరిస్థితి. మరి అందులో 1% డబ్బులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేస్తే రైతులు నష్టాల బారిన పడకుండా కాపాడటానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వాల వైపు నుంచి అటువంటి స్పందన కనిపించటంలా కాబట్టి ఆ పూర్వ రంగంలోని ఈరోజు అన్ని రైతు సంఘాలు కలిసి ఈరోజు సదస్సుని పొగాకు రైతుల సదస్సుని నిర్వహించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి ఈరోజు సిద్ధమవుతా ఉన్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదివి సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమానికి రైతాంగం సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ధరలు గత 2-3 సంవత్సరాల యొక్క పరిస్థితిని పరిశీలన చేస్తే అటు హై గ్రేడ్స్ కావచ్చు, మీడియం గ్రేడ్ కావచ్చు, లో గ్రేడ్లు అసలు కొనే పరిస్థితే దాపురించట్ల. అందువల్ల ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కేస్తూ సరైనటువంటి ఆలోచన చేయటం లేదు. దాని కారణంగానే ఇవాళ రైతులు చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతాంగం మీద ఆధారపడినటువంటి కంపెనీలు లేకపోతే ఇతర వ్యాపారస్తులు అందరూ లాభాలు పొందుతున్నారు. కానీ ఒక పొగాకు రైతు మాత్రమే నష్టపోతూ ఉన్నాడు. ఇవాళ ఆత్మహత్యల వైపు కూడా పోయేటువంటి పరిస్థితి ఇవాళ ఉత్పన్నమైంది. ఈ పరిస్థితుల్లో తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలనేటువంటి డిమాండ్తో ఈ పొగాకు కొనుగోలు చేయాలి, వ్యాపారస్తుల మీద ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మార్క్ఫెడ్ ద్వారా అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని తీసుకొచ్చి మరి ఈ పొగాకుని ఉన్నటువంటి పొగాకుని కొనుగోలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతాంగానికి మంచి ధరలు ఇప్పించేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పొగాకు రైతుల సదస్సు ద్వారా మరి రైతులందరూ తీర్మానం చేయబోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఆందోళన కూడా సమాయత్తం కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితి రోజు రోజుకి బాగా ఇబ్బందిగా తయారవుతూ ఉంది. ఇది సరైనది కాదు. ఇది ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రభుత్వానికి కూడా ఎక్సైజ్ డ్యూటీ అట్లాగే విదేశీ మారక ద్రవ్యం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది, ఆదాయం వస్తుంది ఈ పంట వలన. మరి అట్లాంటప్పుడు ఈ రైతులను ఆదుకొని నిలబెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేదన్న అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాలి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పంట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీన్ని అంటే కంపెనీలు వాళ్ళ లాభ నష్టాలు ఆధారంగా వాళ్ళు కొనుగోలు చేస్తారు. అవి ఆధారం చేస్తే రైతులను కూడా వ్యాపారంగా చూస్తావా? రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఒక సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందిగా. కంపెనీలని కమాండ్ చేసి కొనుగోలు చేయించడం ఒక ఎత్తు అయితే, రెండోది ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్టీసీ, మార్క్ఫెడ్, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య వీటన్నింటినీ రంగంలోకి దించి నిధులు కేటాయించి వాటిని పొగాకుని ఇవాళ కొనుగోలు జరిగినటువంటి లో గ్రేడ్ పొగాకుని
కొనుగోలు చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఆ చర్యలు వెంటనే తీసుకోవాలి. గతంలో ఇట్లాంటి సంక్షోభాలు ఇట్లాంటి అంటే రేట్ల పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు పడిపోయినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి, కొన్నాయి. ఆ సంస్థల ద్వారా మళ్ళీ ఆ సంస్థలకు లాభాలు వచ్చినాయి తప్ప నష్టాలు రాలేదు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి రంగంలోకి దిగాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టు వృత్తితో పాటు సామాజిక సేవతో వృత్తి జర్నలిస్టుల పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల అధినేత కంచెర్ల రామయ్య మృతి చెందారు. ఈనాడు దినపత్రికలో అనేక సంవత్సరాలు పనిచేసిన కంచెర్ల రామయ్యను అందరూ ఈనాడు రామయ్యగా పిలుస్తుండేవారు. కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఎంతో కృషి చేశారు. వారి కుమారుడు కంచెర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ విప్పుగా కొనసాగుతున్నారు. హఠాత్తుగా అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భౌతికాయాన్ని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శనార్థం ఉంచారు. వీరి భౌతికాయాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సతీమణి నాగసత్యలత, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, 20 సూత్రాల కమిటీ అమలు చైర్మన్ లంకా దినకర్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి, పలువురు రాజకీయ ప్రతినిధులు తదితరులు నివాళులర్పించారు. నిరంతర యోగా కేంద్రం ఆధ్వర్యంలో ముందస్తు యోగా దినోత్సవాన్ని అంజయ్ రోడ్డులోని యోగా కేంద్రంలో నిర్వహించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచడానికి యోగాభ్యాసకులు, వారి కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో యోగా నిర్వహించారు. యోగా శిక్షకులు బత్తినేని సుబ్బారావు, చుండూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆవుల ప్రసాద్, తులసి జిగీషా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ప్రకాశం యోగా విజ్ఞాన కేంద్రం ద్వారా 41 రోజుల అమృత ఆహారంతో కూడిన యోగా కార్యక్రమాన్ని గత 28 సంవత్సరాలుగా కార్తీక మాసంలో నిర్వహిస్తున్నామని అన్నారు. యోగా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరారు. నోరు తెరవకుండానే మకారం కార్మిక చట్టాలు అమలు చేయడంతో పాటు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహిళల పని గంటలు తగ్గించాలని కోరుతూ కార్మిక కర్షక సంఘాలు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం భవన్ వద్ద నిరసన చేపట్టారు. కార్మికుల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. మహిళల పని గంటలు తగ్గించి వారితో వెట్టి చాకిరీ పనులు చేయటాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, కార్యదర్శి చిక్కటి శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు మోహన్, అయ్యప్పరెడ్డి, బంకా సుబ్బారావు, కల్పన, చిరంజీవి, రమేష్, తంబి శ్రీను, టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 గంటలు పనిచేయాలి, 14 గంటలు పనిచేయాలని చెప్పి కార్పొరేట్ చేత మాట్లాడిస్తూ ఉంది. ఈ చర్యలను కూడా సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ, కేంద్ర కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా మహిళల చేత రాత్రిపూట డ్యూటీలు చేయించాలని చెప్పి జీవో దుర్మార్గంగా తీసుకురావడం జరిగింది. 29 కార్మిక చట్టాలని రద్దు చేసి మొత్తం 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. మొత్తం ఫలితం కనుక మనం చూస్తూ ఉంటే ఇదే ఉద్యోగులకి, కార్మికులకి నష్టదాయకమైన విధానాలుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇది కార్పొరేట్స్కి అనుకూలమైన విధానాలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో మొత్తం ఉద్యోగులు కార్మికులు మొత్తం ఏకమై ఈ చట్టాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉందనేది చాలా కష్టంగా కనబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం దాదాపు 1580 రోజుల నుంచి విశాఖపట్నంలో పోరాటం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విశాఖని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నటువంటి ప్రకటన దగ్గర నుంచి రెవెన్యూ శాఖ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. రెవెన్యూ డేను పురస్కరించుకొని జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మినీ స్టేడియం వద్ద కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో డిఆర్ఓ చినబోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదన్ రావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలకు రెవెన్యూ శాఖ అందజేస్తున్న సేవల గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. 1786వ సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసిన రోజును రెవెన్యూ డేగా జరుపుకుంటారని అన్నారు. మేడం గారు ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ సేవ సమాజానికి అండగా నిలవాలన్న బాధ్యతగా లక్ష్యం. ఈరోజు జూన్ 20th రెవెన్యూ డేగా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ, సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రెవెన్యూ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న సేవల్ని గురించి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడం, అదేవిధంగా వారి నుంచి ఇంకా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న సేవల్ని ఎంత మెరుగుపరచగలుగుతామని వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి సేవల్ని ఇస్తున్న రిటైర్డ్ అయిన సిబ్బందిని, ఆఫీసర్స్ని గుర్తించి వారికి ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని స్థాపించే రోజునే మనం రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాము. ఈ డేలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిబ్బందికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ రెవెన్యూ డే సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు మా జిల్లా. సో మా బొప్పరాజు వెంకటేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు, మా జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారీ గారు ఈ కార్యక్రమం ఏర్పరిచారు. జిల్లా అంతా కూడా అన్ని మండలాల్లో, అన్ని డివిజన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరించిన బొప్పరాజు గారికి, రెవెన్యూ శాఖ మంత్రుల వారికి, సీఎం గారికి, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారికి పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్యూటీషియన్ రంగంలో మహిళలు మెలకువలు తెలుసుకునేందుకు కర్నూలు రోడ్లోని హోటల్ కావేరీ గ్రాండ్లో సెమినార్ నిర్వహించారు. విజయవాడకు చెందిన ట్రైనర్ ప్రణవి బ్యూటీషియన్లో అధునాతన మెళకువలను వివరించారు. మహిళలకు ఈ రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అధునాతన పద్ధతుల్లో తెలుసుకోవడం ద్వారా ఈ రంగంలో రాణించవచ్చని తెలిపారు. నగరంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు బ్యూటీషియన్ ట్రైనర్లు ద్వారకామాయి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. దగ్గరగా ఉన్న న్యూడ్ షేడ్స్, మంచి పీచ్, మంచి బ్రౌన్స్, లంచ్ కి ముందు అనమాట గ్రూమ్ మేకప్ అంటే యాష్ కలర్ గ్రే వచ్చేస్తాయి, స్కిన్ మాటికి గ్రే వచ్చేస్తాయి. సో నేను మేకప్ ఆర్టిస్ట్ని అండ్ ఆల్సో ట్రైనర్ అండ్ నెయిల్ టెక్నీషియన్ కూడా. సో ఓన్లీ మేకప్ అండ్ నెయిల్స్ మాత్రమే ఉంటాయి మన దగ్గర, అండ్ విజయవాడలో ఉంటాము. సో ద్వారకా గారు మెయిన్లీ రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ వాండింగ్ ఉందండి, ఎవరైతే ఆల్రెడీ మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, బ్యూటిషియన్స్ ఉన్నారు, బట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా లేరు, సో వీ నీడ్ యువర్ హెల్ప్ అని. సో దట్స్ వై విజయవాడ నుంచి ఇక్కడ వచ్చి నేను సెమినార్ కండక్ట్ చేస్తున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. రెస్పాన్స్ చాలా బాగుంది, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. సో ఇంకేమైనా మాస్టర్ క్లాసెస్ అవి కావాలన్నా కూడా నేను ఇక్కడ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు, ఆర్ ఇక్కడ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఏమైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ హర్ ద్వారకా గారు. థ్యాంక్ యూ. అది అక్కడ కూడా మేడం వాళ్ళు ఫ్రీగా చెప్పారు. 2000 మంది అటెండ్ అయ్యారు. సరే మేడం ఫ్రీగా చెప్తున్నారు కదా మేడం, మా ఒంగోలులో కూడా ఒక సెమినార్ కండక్ట్ చేస్తాను మేడం, చెప్పండి అన్నాను.
అందువల్ల చాలా అదే ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం చేస్తే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇది సెకండ్ టైం చేస్తున్నాను. యాక్చువల్లీ మేడం చెప్పే మేకప్ అయితే మన విజయవాడ కానీ మన గుంటూరు అలా దాంట్లో కొంచెం ఎక్కువ తీసుకుంటారు అమౌంట్, కానీ మేము చాలా తక్కువ తీసుకొని సెమినార్ కండక్ట్ చేసాము. అంటే కొంచెం హాఫ్ నాలెడ్జ్ కొంచెం బేసిక్ వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళి చేయాలి అంటే కొంచెం భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సెమినార్కి అటెండ్ అవుతూ ఉంటే కొంచెం బాగుండిద్ది, ఫుల్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు వాళ్ళు. అందుకని ఇక్కడ కండక్ట్ చేసాం. వచ్చారు ద్వారకా తను మీట్ అయ్యి అడిగారు కావాలని ఇక్కడ పెట్టించాము మేము. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా రెస్పాన్స్ బాగుంది. దాన్ని బట్టి మళ్ళీ ఫస్ట్ టైం వాళ్ళు కూడా సెకండ్ టైం కూడా పెట్టండి, ఇంకొంచెం నాలెడ్జ్ ఉండేటట్టు పెట్టండి అని చెప్తే మేము ఇలా కండక్ట్ చేసాం ఇప్పుడు. కానీ రెస్పాన్స్ చాలా బాగుందండి. మేడం చాలా బాగా చెప్పారు. మా అందరికీ మంచిగా సబ్జెక్ట్ అందిస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినా కూడా లాస్ట్ టైం 5 మెంబర్స్ వచ్చాం. ఈ టైం మాకు 12 మెంబర్స్ అయితే రిమైనింగ్ 4 మెంబర్స్కి పాసిబుల్ అవ్వక 8 మెంబర్స్ వచ్చాము. అది ఎందువల్ల అలా అంటే మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము నెంబర్ ఆఫ్ మేకప్స్కి వెళ్ళున్నాము, సెమినార్స్కి వెళ్ళున్నాము, లేదంటే 1 or 2 months క్లాసెస్ తీసుకొని ఉన్నాము. అయినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలంటే అందరు చెప్పే విధానం కన్నా మాకు ప్రణవి మేడం చెప్పిందే బాగా నచ్చింది. అందుకే ఎన్నిసార్లు సెమినార్స్ పెట్టినా ఇలాగే మా తరఫున 10 or 15, 20 అలా మా నుంచి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గేది ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలతో దేశానికే వాణిజ్య రాజధానిగా ఆంధ్ర ఆవిర్భవించడం ఖాయమని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. విశాఖలోని నోవాటెల్లో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో దామచర్ల సత్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని తీర ప్రాంత వాణిజ్య వ్యాపార లావాదేవీలకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. సదస్సులో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు, సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం అండ్ భావనంపాడు are being developed not in isolation but as part of integrated logistics and industrial ecosystem. It's fully connected by rail, road and multimodal networks. A key focus of our strategy is the development of logistic parks connected directly to ports. At Kakinada, we now have a port supporting agri and marine cargo. At Krishnapatnam, a logistics hub is emerging along the Chennai-Bangalore corridor. In Visakhapatnam, container freight stations, cold chains and last mile connectivity are strengthening. It is positioned as the logistic capital of the East Coast. In Krishna and Guntur clusters are being aligned with the upcoming Machilipatnam port. And inland zones like Anantapur are being linked to the coastal gateways through high-speed corridors. These ports reduce logistics costs, improve cargo turnaround and designed with multimodal integration, supporting seamless transaction between ports, highways, rails and air terminals. Efforts are aligned with Sagarmala and Bharatmala, and Andhra Pradesh is proud to lead the implementation. We are also entering new frontiers like shipbuilding and ship repair locations in Kakinada and Bavanampadu, and last week we have a meeting with our Honorable CM Sir, Dugirajapatnam and some more new port in Prakasham district are being identified for the shipyards and ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో 10,000 మంది విద్యార్థులతో యోగాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి పాఠశాలల పనివేళలను కూడా సవరించడం జరిగిందని అన్నారు. విద్యార్థులతో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డీఈఓ సమగ్ర శిక్ష కార్యాలయంలో పీడీలు, పీఈటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హజీరా బేగం తదితరులు పాల్గొన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పేసి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం గారు ఆదేశించడం జరిగింది. మరి గౌరవనీయులు పిఎం గారు, సీఎం గారు ఆదేశించిన మేరకు మేము అన్ని పాఠశాలలు కూడా రేపు ప్రకాశం జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయి.
మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడతాయి. అలాగే ఉదయం 6 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆన్లైన్ అటెండెన్స్ వేయాలి. అలాగే ప్రతి పాఠశాలలోనూ కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి. ఉదయం 8 గంటలకి విద్యార్థులకు స్నాక్స్ లేదా రాగి జావ అందించాలి. ఉదయం 9 గంటల నుంచి తరగతుల నిర్వహణ జరగాలి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఒక పూట పాఠశాల జరుగుతుంది. అదేవిధంగా రేపు మినీ స్టేడియంలో జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి అందరం కూడా సన్నద్ధం అయ్యాము. అలాగే మా డిప్యూటీ డిఓస్, ఎంఈఓస్, అలాగే మా పీఈడీస్, పీఈటీస్ అందరూ కూడా రేపు కార్యక్రమానికి సంబంధించి విద్యార్థుల్ని తీసుకువెళ్ళి అక్కడ యోగా దినోత్సవాన్ని జరపడానికి మరి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. కాబట్టి అందరూ కూడా దీనికి సంబంధించి మా పీఈటీస్, పీడీస్ అందరూ కూడా తమకు సహాయ సహకారాన్ని అందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మా పాఠశాలకు సంబంధించి మన 12వ తారీఖున పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. ఆ రీఓపెన్ అయిన కాడ నుంచి కూడా మేము విద్యార్థులందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయడంలో కానీ, అలాగే విద్యార్థుల చేత ప్రతిరోజు కూడా ఈవినింగ్ 3 గంటలకి యోగాకి సంబంధించినటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ఈవెంట్స్ కండక్ట్ చేసి ప్రతి పాఠశాలలోనూ కూడా దానికి సంబంధించినటువంటి ఫొటోస్ క్యాప్చర్ చేసి మరి లీప్ యాప్లో రిజిస్ట్రేషన్ కానీ అలాగే ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తున్నాము. మరి అన్ని జిల్లాల కంటే సంబంధించి మనం 85%తో మనం ముందున్నాము. ప్రకాశం జిల్లా ఈరోజు కూడా మిగతా 15% కూడా కంప్లీట్ చేయడానికి మా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. మినీ స్టేడియంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో మినీ స్టేడియంలో జరగబడే రేపు కార్యక్రమానికి మా విద్యార్థులు 6,000 మంది మేము టార్గెట్ చేసుకున్నాము. మిగతా మా ఎంఈఓస్, అలాగే డిఓస్ ఆఫీస్ స్టాఫ్, అలాగే సమగ్ర శిక్ష స్టాఫ్ అందరూ కలిసి మొత్తం అక్కడ రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సన్నద్ధం. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నాటక ప్రదర్శనకు సంబంధించిన కరపత్రం, గోడ పత్రికలను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలను నిర్వహించి ఫైనల్స్లో నిలిచిన జట్లను ఈ నెల 29వ తేదీ ఏకేవీకే కాలేజీలో పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు కోటి సూర్యనారాయణ, రంగమన్నార్ తెలిపారు. అదే సమయంలో గందలగుంటలోని ఓరియంటల్ స్కూల్, ఏకేవీకే కాలేజీలో ఛత్రపతి శివాజీ నాటక ప్రదర్శన జరుగుతాయని వివరించారు. కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సోమినేని సురేష్, ఎన్ శ్రీకాంత్, ఆనంద్, చంద్రశేఖర్ రెడ్డి, జి రవికుమార్, ఈపూరు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వరాష్ట్ర సాధనకు, స్వధర్మ జాగరణకు పరాక్రమించిన యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత గాథను ఆధారంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆధారంతో నాటకాన్ని రూపొందించారు సంస్కార భారతి విజయవాడ మహానగర శాఖ వారు. ఆ నాటకంను ఆంధ్రప్రదేశ్ అంతా ప్రదర్శిస్తూ దానిలో భాగంగా ఈ నెల 29 ఆదివారం ఆంధ్రకేసరి విద్యా కేంద్రం నందు సాయంకాలం 5:30కి ప్రదర్శించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ప్రజలందరూ వినియోగించుకొని చక్కటి నాటకాన్ని చూసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థులందరికీ కూడా ఛత్రపతి శివాజీ యొక్క జీవిత విశేషాలను తెలియజేయటమే కాకుండా దానిపై క్విజ్ పోటీలు మరియు ఎస్ఐ రైటింగ్, చిత్రరేఖల పోటీలు కూడా వాళ్ళకి నిర్వహించి వాటికి ఉత్తమమైనటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఛత్రపతి జీవిత విశేషాలన్నిటినీ ఒక నాటకంగా రూపొందించి అది 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక ఆంధ్రకేసరి జూనియర్ కాలేజీ నందు ఈ నాటక ప్రదర్శన ఉంటుంది. ఇది అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. అలానే దీనికి సంబంధించినటువంటి పాంప్లెట్ను మరియు వాటి యొక్క పోస్టర్స్ అన్నిటిని కూడా మన ఒంగోలు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతి మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విశేషాలన్నీ, ఛత్రపతి శివాజీ గురించి విశేషాలన్నీ కూడా విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి జనరేషన్కు తెలియజేయడం కోసం ఈ సంస్కార భారతి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
సమతానగర్లో వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఆగమ పండితులు పరాంకుశం కేశవాచార్యులు జరిపించారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులు రాయిని శ్రీనివాసనాయుడు, కొట్టె వెంకటేశ్వర్లు, రాయిని కృష్ణమూర్తి, రాయిని చలపతిరావు, రాయిని సుధాకర్రావు తదితరులు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవిందనామస్మరణ చేశారు. కృష్ణపక్షే దశమ్యాయాం విరాణ మహోత్సవే సర్వేషాం సంకల్పం పలకండి. నిధయే నిధయే ఏవం గుణ దేవ దేవస్పతే పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ విష్ణు పురుష సమేత శ్రీ ప్రీత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వార్షిక మహోత్సవే ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ కార్య అనుకూల ఉద్యోగ ఆనుకూల్యత వీక్షణ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి గంగాది సర్వతీర్థ జలాయ వరుణాయ నమః ఇదమ సమతానగర్లో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్ల యొక్క 14వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ఈ రోజున ఉదయం చక్కగా నిత్యార్చన, అలానే స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, అలానే స్వామివారి కార్యక్రమంలో భాగంగా స్వామివారి నిత్యహోమము, అలానే ధ్వజస్తంభం యొక్క పూజా కార్యక్రమం జరిగినది. అలానే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా మన దేవాలయ ధర్మకర్తలు వారి యొక్క పర్యవేక్షణలో భక్తుల యొక్క సహకారంతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈ రోజు వరకు కూడా 14 ఏళ్లుగా స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలతో దిగ్విజయంగా మనం జరుపుకుంటూ వస్తున్నాము. అలానే ఈ ఏడాది కూడా స్వామివారి యొక్క విశేషంగా కళ్యాణోత్సవం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుండి నిత్యము కూడా స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలనే ఉత్సాహంతో సమతానగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షికోత్సవం సందర్భంగా సమతానగర్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవంలో సమతానగర్ పుర ప్రజలే కాకుండా ఒంగోలు టౌన్లో ఉన్న అశేష జనవాహిని అందరూ పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి గొప్ప అన్నదానం, అన్నసంతర్పణ, అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ సంవత్సరం 14వ సంవత్సరం. అలానే ఈరోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారికి అందరూ భక్తులందరూ ఈ ఊరేగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి కృపా కటాక్షంలో పొందవలసిందిగా కోరుచున్నాం. కమ్మపాలెంలో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతనంగా నిర్మించి మండలం పూర్తయిన సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చక స్వాములు కళ్యాణ్ చక్రవర్తి, ఋత్విక బృందం ముందుగా స్వామి అమ్మవార్లకు కంకణధారణ చేసి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం నిర్వహించిన మాంగళ్యధారణ, తలంబరాలు, మాల మార్పిడి కార్యక్రమం నయన మనోహరంగా సాగింది. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి, విజయలక్ష్మి దంపతులు, రవిచంద్ర భక్తులు పాల్గొన్నారు. నక్షత్రాల్లోని పుట్టి సుఖాలు సంతోషాలన్నీ ఆయనకి చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశం కావాలంటే
యజమానులందరూ బలరామానుజ దౌత్య కలికి దళక గద్రజన పోషక. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. మినీ స్టేడియంలో అట్టహాసంగా యోగా కార్యక్రమం. యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అర్జీదారుల సమస్యలు పరిష్కరించినప్పుడు వారి కళ్లల్లో ఆనందమే తమకు ఆశీస్సులన్న కలెక్టర్ తమీం అన్సారియా. కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన రైతు సంఘ నాయకులు. మల్లయ్యలింగం భవనంలో గిట్టుబాటు ధర కాంక్షిస్తూ సదస్సు. బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.